హాయ్ హలో అందరికి నమస్తే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరినైనా టార్గెట్ చేస్తే పక్క ఆధారాలతో టార్గెట్ చేస్తుంది. కాబట్టి ఆ ఎపిసోడ్కు సంబంధించి ప్రజల్లో విస్తృతమైనటువంటి చర్చ జరుగుతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి టూరుకు సంబంధించి పక్క ఆధారాలతో కొన్ని ప్రశ్నలు సంధిస్తూ మరి పవన్ కళ్యాణ్ని గట్టిగా బుక్ చేసినటువంటి క్రమంలో ప్రజల్లో చర్చ జరగడంతో పాటు పవన్ కళ్యాణ్ గారి అభిమానుల్లో కూడా చర్చ జరుగుతూ ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఏవైతే కామెంట్ చేశారో ఆ కామెంట్స్ యొక్క ఎఫెక్టే సార్ ఇది. దీన్నే కర్మ ఫలం అంటారు. కర్మ అనుభవించక తప్పదు. మనం ఏదైతే చేస్తామో తిరిగి మనకు అదే వస్తుంది. ఇప్పుడు మీకు అదే వచ్చిందనేటువంటి విషయాలను ఇక్కడ కీలకంగా ప్రస్తావిస్తూ ఉన్నారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారి శాఖకు సంబంధించి వైఫల్యాలకు సంబంధించి ప్రశ్నించవచ్చు. కానీ అభిమానుల్లో పబ్లిక్లో కూడా చర్చ జరుగుతూ ఉందంటే దాని ఇంపాక్ట్ ఏ రకంగా ఉందో ఒకసారి ఆలోచన చేసుకోవచ్చు. సో మీ అందరికీ తెలుసు, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి హెలికాప్టర్లో ప్రయాణం చేసి అదిగో చూసావా జగన్మోహన్ రెడ్డి ఎవడబ్బా సొమ్మని హెలికాప్టర్లో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. రాష్ట్రం ఇప్పుడే లోడ్ బడ్జెట్లో ఉంటే అంటే హెలికాప్టర్ ఎక్కి వెళ్ళిపోతాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పెద్ద ఎత్తున కామెంట్ చేశారు. జగ్గుబాయ్ అని చెప్పి రకరకాల కామెంట్ చేశారండి గతంలో. ఆ రకంగా కామెంట్ చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు వీళ్ళ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల కాలంలో హెలికాప్టర్లకు అయినటువంటి ఖర్చు ఈ 15 నెలల కాలంలోనే ముగ్గురు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు ఖర్చు పెట్టేస్తూ ఉన్నారు. వారంలో 3-4 సార్లు ఆంధ్రప్రదేశ్ టు హైదరాబాద్ ప్రత్యేక విమానాలు, ముగ్గురు అదే పరిస్థితి. ఇప్పుడు తాజాగా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు తిరుపతి ఆ ప్రాంతంలో ఒక టూర్ పెట్టుకొని ఫోటోషూట్ ఇదంతా జరిగింది కదా, దీనిపైనే పెద్ద విమర్శలు వస్తూ ఉన్నాయి అన్ని వర్గాల నుంచి. ఎందుకు అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు గన్నవరం నుంచి రేణుగుంటకు ప్రత్యేక విమానంలో వెళ్ళాడు. ఓకే, అక్కడ వెళ్ళిన తర్వాత మిగతా కొన్ని ప్రాంతాలు అక్కడ సందర్శించిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి రేణుగుంటకు మళ్ళీ విమానంలో వచ్చి ఆ రేణుగుంట నుంచి మళ్ళీ హైదరాబాద్కు ప్రత్యేక విమానంలో వెళ్ళాడు. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆ మరుసటి రోజు అంటే శనివారం రోజు ఇది కంప్లీట్ అయింది కదా, ఆదివారం రోజు కూడా ప్రోగ్రాం ఉన్నప్పటికీ కూడా మరి ఆ రాత్రి అక్కడ స్టే చేయకుండా ప్రత్యేక విమానంలో అక్కడికి వెళ్ళడం, మళ్ళీ హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానాలు ఇక్కడికి వచ్చి వేరే ప్రాంతాల కుంకి ఏనుగులని ఎర్రచందనం ఇట్లాంటి షూట్ ఉంటాయి కదా వాటిని చూసుకొని మళ్ళీ ప్రత్యేక హెలికాప్టర్లో మళ్ళీ ఇక్కడ గన్నవరం. అంటే ఇదేదో మోటార్ సైకిల్ అయినట్టు ఇష్టం వచ్చినట్టుగా తిరిగేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇదే అంశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైలైట్ చేసింది. ప్రజల సొమ్ము ఏ రకంగా వృధా చేస్తున్నారో చూడండి. గతంలో తిరగకపోయినా తిరిగారని చెప్పినటువంటి వీళ్ళు ఈ రకంగా వృధా చేస్తుందంటే ప్రజల్లో నిజమైనటువంటి ఆలోచన మొదలైంది. నిజమే కదా ఇది. ఆదివారం రోజు ప్రోగ్రామ్ అంటే ఒక రాత్రి ఉండలేడా అనేటువంటి ఆలోచన వచ్చింది. వాళ్ళ ఫ్యాన్స్లో కూడా అదే రకమైన ఆలోచన వచ్చింది. ఇంకా ముఖ్యమైనటువంటిది కర్మ ఎఫెక్ట్ అంటే అసలు దీన్ని అని చెప్పి ఏదైతే గట్టిగా చర్చ జరుగుతూ ఉందో అది ఏదంటే జగన్మోహన్ రెడ్డి గారి గతంలో పల్నాడు టూరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు ఎక్కితే చాలు విధ్వంసాలు, టైర్లు ఎక్కించడాలు, రప్పలు అని చెప్పి ఏదైతే కామెంట్ చేస్తారో వాళ్ళు ఏదైతే కామెంట్ చేస్తారు ఇక్కడ జరగకపోయినా జరిగినట్టు కామెంట్ చేస్తారు. వీళ్ళ జీవితంలో నిజంగానే జరుగుతాయి. వాస్తవాలు మాట్లాడుకుంటే రోడ్డు ఎక్కితే ఎవరు విధ్వంసం దేశం మొత్తం తెలుసు. విధ్వంసాలు ఎవరి వల్ల ప్రజల ప్రాణాలు పోయాయి అనేటువంటిది పక్క ఆధారాలతో సహా అందరికీ తెలుసు. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు టూర్లో సింగయ్య మీద కారు ఎక్కించాడని చెప్పి కొన్ని సెకండ్ల ఏ వీడియో క్రియేట్ చేసి ఇది జగన్మోహన్ రెడ్డి వల్లే జరిగిందని చెప్పేసి అందులో కారులో ఉన్న వాళ్ళందరి మీద కేసులు పెట్టారు. ఆ కార్ని సీజ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు భాషలో చెప్పంటే సీజ్ ద కార్. కోర్టులో పోయిన తర్వాత కోర్టే ఆశ్చర్యపోయింది. కారు నడిపింది డ్రైవర్ కదయ్యా, అందులో ఉన్న జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం, అందులో ఉన్న మిగతా వాళ్ళకి ఏం సంబంధము అని చెప్పి కోర్టే చెప్పింది. అయినా సరే జగన్మోహన్ రెడ్డి విధ్వంసం, రోడ్డు ఎక్కితే నాశనం, ఇదే చెప్తామని చెప్పి అదే ఆ వీడియోని పెట్టి ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి పర్యటన చేసినా అదే వీడియోని రిపీట్ చేస్తుంటారు. మొన్న ఈ మధ్య కూడా రిపీట్ చేస్తారు ఆ వీడియో. నర్సీపట్నం పోయినప్పుడు అట్లే చేస్తారు, వేరే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అట్లనే చేస్తారు. ఏది మొన్న రీసెంట్గా కాన్వెల్ 2 గుద్దుకున్నాయని చెప్పి రోడ్ ఎక్కితే విధ్వంసం అని పెట్టేస్తారు. మళ్ళీ సింగయ్య వీడియో పెట్టేసి పెద్ద ఎత్తున తిప్పారు సోషల్ మీడియాలో. అయిపోయా అక్కడ తిప్పారు, ఏం లేకపోయినా ఇక్కడ తగిలిచ్చారు. హేమ అనేటువంటి మహిళ ఆ పవన్ కళ్యాణ్ గారి కారు మరి కాలు మీద ఎక్కించుకొని వెళ్ళిపోయింది. ఇది చూడండి, ఇది పరిస్థితి ఆమెది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆమె లాగబట్టి సరిపోయింది, లేకపోతే కష్టం. ఇదిగోండి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ చూడండి. కాదు
ఏ వీడియో కాదు, వాళ్ళు ఏదో ఏఐ క్రియేట్ చేసి పెట్టారు. కానీ ఈమె చెప్పింది అక్కడ సమస్యలు చెప్పుకోవడానికని అక్కడికి వెళితే కారు ఎక్కించుకొని వెళ్ళిపోయారు. కనీసం ఆగను కూడా ఆగలేదు, కనీసం పలకరలేదని చెప్పి. అభిమానుల కోపం రాదా? వస్తుంది కదా. లేనిదాన్ని ఇట్లా అన్నాం కదా సార్ మనము. ఈరోజు నిజంగా మన కారు కింద పడి ఇట్లా జరిగితే మరి కనీసం పలకరించాలి కదా. ఇప్పుడు వాళ్ళు అడిగే ప్రశ్నలకు ఆన్సర్ చెప్పలేకపోతున్నామని చెప్పి అభిమానులు తలదించుకునేటువంటి పరిస్థితి. ఇప్పుడు పబ్లిక్లో కూడా అదే చర్చ. అదేందయ్యా, మన జగన్మోహన్ రెడ్డి జరగకపోయినా కేసులు పెడితే కారు సీజ్ చేస్తే మనం మీ కారు సీజ్ చేయరా? అందులో ఉన్న వాళ్ళ మీద కేసులు పెట్టరా? కనీసం పట్టించుకోకుండా జగన్మోహన్ రెడ్డి పట్టించుకోకుండా పోయినాడు అంటారు. ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ మంత్రులు అక్కడ ఉండి దగ్గరుండి హాస్పిటల్కి వెళ్ళి తీసుకుపోయి చూపించి మళ్ళీ కుటుంబాన్ని కలిసి అంతా చేశారు వాళ్ళు. ఇక్కడ ఏమైంది? ఇక్కడ ఏమీ లేదు. సో మరి కోపం రాదా పబ్లిక్కి? మరి కోపం రాదా ఫ్యాన్స్కి? వచ్చింది ఇప్పుడు. అందుకే అంటున్నారు పబ్లిక్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాలం తొందరగానే కలిసి వచ్చింది. ఏదైతే అభాండాలు వేశారో అది ఇక్కడ నిజమైంది మీ విషయంలో, దీన్ని కర్మ అంటారు సార్ అని చెప్పి పబ్లిక్ కామెంట్ చేస్తున్నారు. అండ్ అదేవిధంగా ఇక్కడ ఆ ఎర్రచందనం దుంగల దగ్గర పోయి ఫోటోలు దిగి సినిమాలో షూట్ చేసినట్టు ఎట్లా ఉంటారు కదా, స్టిల్స్ ఇస్తారు కదా, ఆ స్టిల్స్ దిగి ఫోటోలు పెట్టేసరికి కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు కదా, ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఏం చేసినా ఆహా ఓహో అనేవాళ్ళు. ఆ ఫోటోలంట వేరు రాష్ట్రాలలో చూసి ఆహా ఉప ముఖ్యమంత్రి గారు అంటే ఇట్లా ఉండాలా, మా రాష్ట్రంలో మంత్రులు ఎమ్మెల్యేలు బొజ్జలు వేసుకొని ఉంటారు, ఈ ఫోటోలు మాకు పంపండి, ఇంకా వీడియోలు పంపండి, షేర్ చేస్తాం, వీళ్ళకి సిగ్గు వస్తుందని చెప్పి అన్నారంట. రియల్ హీరో అంటే ఏంటి ఉట్టి ఫోటోలు దిగడమా? కాదు కదా. అవే అంశాలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని అంశాలను ఇక్కడ ప్రస్తావించింది. ఎర్రచందనానికి సంబంధించి కొన్ని అంశాలను ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. వాటికి ఆన్సర్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ గారికి ఉంటుంది. ఇచ్చే పరిస్థితి కనిపిస్తలేదనేటువంటి చర్చ కూడా గట్టిగా నడుస్తూ ఉంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బడ్జెట్ కేటాయించారు. ఆ బడ్జెట్ సందర్భంగా 335 కోట్ల ఆదాయం ఎర్రచందన ద్వారా వాటంతకు వాటే సంపాదించుకుంటాయని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ ఇయర్ కూడా బడ్జెట్ ఇయర్ కూడా అయిపోతున్న క్రమంలో పట్టుబడినటువంటి ఎర్రచందనం 2.5 లక్షల ఎర్రచందనం దొంగలు మరి ఎక్కడ అమ్మారు? వాటికి సంబంధించిన రికార్డ్స్ ఏమైనా ఉన్నాయా? మరి ఏం చేసినట్టు వాటిని? సో మరి వాటికి సంబంధించిన వివరాలు ఇవ్వాలి. అదేవిధంగా ఈ 18 నెలల కాలంలో ఈ అడవుల్లో ఉన్నటువంటి ఎర్రచందనం వాటికి సంబంధించి చట్టాలకు సంబంధించి, ఆ అడవి చట్టాలకు సంబంధించి సంరక్షణ ఏమైనా తీసుకున్నారా? కొత్త విధానాలు ఏమైనా పాలసీలు తీసుకున్నారా? శేషాచలం అడవులపైన ఈ ఉపగ్రహాల ద్వారా కానీ లేకపోతే అత్యాధునిక టెక్నాలజీ కలిగినటువంటి డ్రోన్లను ఉపయోగించి కానీ స్మగ్లింగ్ను అరికట్టేటువంటి ప్రయత్నం ఏమైనా చేశారా? అదేవిధంగా పక్క రాష్ట్రాలతో కలిసి సంయుక్తంగా ఈ అడవుల్లో స్మగ్లింగ్ జరుగుతుంది, వాటిని అరికట్టేటువంటి ప్రయత్నం ఏమన్నా చేశారా? అదేవిధంగా అక్రమ కత్తిరింపు కానీ స్మగ్లింగ్ని అరికట్టడానికి అటవీ శాఖ, పోలీసు, కస్టమ్స్ విభాగాల మధ్య ఒక సమన్వయాన్ని కుదిర్చేటువంటి కార్యక్రమాలు ఏమైనా చేశారా? డ్రోన్లు ఏమైనా ఏర్పాటు చేయడం కానీ, జీపీఎస్ ట్రాకింగ్ సంబంధించి కానీ, కెమెరాలతో అడవులో పెట్రోలింగ్ చేయడం కానీ, ఫ్లయింగ్ స్క్వాడ్లు కానీ, ప్రత్యేక బృందాల ఏర్పాటు కానీ, ఇవి ఎందుకు ఉండాలంటే అంతర్జాతీయ స్థాయిలో ఈ స్మగ్లింగ్ జరుగుంటే కనుక వాటిని వెనక్కి తీసుకురావాలంటే ప్రత్యేక బృందాలు అనేటువంటి ఏర్పాటు చేయాలి. వారికి ప్రత్యేకంగా శిక్షణ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇవన్నీ ఏమైనా చేశారా? చేస్తే వివరాలు చెప్పొచ్చు కదా. అదేవిధంగా ఈ దొంగలకు బార్కోడ్లు వేసి రియల్ టైం ట్రాకింగ్ అని ఉంటుంది, అది ఏమైనా చేశారా? ఆన్లైన్ మానిటరింగ్ సిస్టమ్లు ఏమైనా పెట్టారా? అతి ముఖ్యంగా రియల్ హీరో ఎప్పుడవుతారంటే వీటన్నిటిని అరికట్టాలంటే ఇప్పుడు అటవీ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి అక్కడ స్థానికంగా ఉండేటువంటి వాళ్ళకు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు ఏమైనా కల్పించి వారికి ప్రత్యేకమైనటువంటి శిక్షణలు ఇచ్చి విద్యా కార్యక్రమాల ద్వారా వారిని సంరక్షించి వారికి మంచి అవగాహన కల్పించి మంచి దారి చూపిస్తే వాళ్ళు సరైనటువంటి మార్గంలో నడవడానికి అవకాశం ఉంటుంది. అలాంటి వాటికి సంబంధించి ఏమైనా మీరు చర్యలు తీసుకున్నారా? ఇట్లా ఒకటేంటి అనేక రకాల ప్రశ్నలు వైసీపీ పార్టీ నుంచి వస్తూ ఉన్నాయి. ఫోటోషూట్లో స్టిల్స్ ఇస్తే అది కాదు కావాల్సింది, ఇవి అసలైనటువంటి పనులు. దీంట్లో ఏం చేశారనే వాటికి సంబంధించి ఆన్సర్ ఇవ్వండి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ అంశాలన్నింటికి సంబంధించి ఎవిడెన్స్ అన్ని బయటపెడుతూ మరి పవన్ కళ్యాణ్ గట్టిగానే బుక్ చేసింది. మొత్తానికైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటల యొక్క ప్రభావము మరి కర్మ రూపంలో రిటర్న్ అయిందని చెప్పొచ్చు. అనేక ఎగ్జాంపుల్స్ ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాము. పిఠాపురం నియోజకవర్గంలో కూడా మనం చూసాము. కల్తీ నెయ్యి అనేది చెప్పారు. తమ సొంత నియోజకవర్గంలోనే పశువుల కొవ్వుతో కల్తీ నెయ్యి తయారు చేస్తున్నటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ. అదేవిధంగా తిరుపతి లడ్డుకు సంబంధించి 1,00,000 లడ్లు అయోధ్యకు పంపించిన దాంట్లో కల్తీ నెయ్యితో అని చెప్పారు, అది అబద్ధం అని చెప్పి తేలింది మొన్న. అదేవిధంగా వైసీపీ హయాంలో లిక్కర్ స్కామ్ అన్నారు, వీళ్ళ హయాంలోనే లిక్కర్ స్కామ్ బయటపడింది.
ప్రజలు విస్తృతమైన చర్చ నడుస్తూ ఉంది. వైసీపీ పార్టీని ఇరికించాలని ఒక ప్రయత్నం చేసినొచ్చు, జోగి రమేష్ని అరెస్ట్ చేసినొచ్చు, కానీ వాస్తవాలు గ్రౌండ్ రియాలిటీ ప్రజలకు తెలుసు, ప్రజలు చర్చ ఉంది. అందుకే మద్యం అమ్మకాలు కూడా బాగా తగ్గిపోయినాయి. సో ఇట్లా అన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డి గారిని ఏవైతే అన్నారో, ఏవైతే అభాండాలు వేశారో అవన్నీ అబద్ధాలని చెప్పి, వాటి అబద్ధాలు చెప్పారు కాబట్టే దాని యొక్క కర్మఫలం అనేటువంటిది ఇక్కడ వీళ్ళు అనుభవిస్తున్నారు, వీళ్ళ నిజ జీవితంలో అవి జరుగుతూ ఉన్నాయి అనేటువంటి చర్చ బలంగా నడుస్తూ ఉంది. సో ఎవరైనా సరే కర్మఫలం అనేటువంటిది అనుభవించి తీరాల్సిందే.